వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ స్టూడియోకి రావడం జరిగింది. అలాగే ప్రజాపతి తాడూరు శ్రీనివాసరావు గారు టీఆర్ఎస్ నేత స్టూడియోకి రావడం జరిగింది. అలాగే రఘురామ్ గారు ఏపీ బీజేపీ నేత ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర సమస్య నెలకొంది. మొత్తం మీదకి ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు అదనంగా నీటి వినియోగాన్ని చేస్తూ అంటే కేటాయింపులకు మించి నీటిని వాడేందుకు ఉద్దేశించిన రెండు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ కర్నూలులో 16, 17, 18 తేదీల్లో దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హడావుడిగా ఈ ప్రాజెక్టులపైన ప్రకటనలు గుప్పించడం ప్రారంభమైంది. మొత్తం మీదకి ఈ సమస్య నానాటికి తీవ్ర రూపం దాల్స్తుంది. దీంతో గవర్నర్ రంగంలోకి దిగినట్టుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టుగా ఈ తాజా వార్త రావడం జరిగింది. దీనిపై ముందుగా డిస్కస్ చేద్దాం. రఘురామ్ గారు, తాగునీరు సమస్యలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో చాలా తీవ్రమైన సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలపై ఇప్పటికే కర్ణాటక వేసిన అనేక ప్రాజెక్టుల కారణంగా దిగువ రాష్ట్రానికి వాటర్ రావటం కూడా ఒక్కసారి ఖరీఫ్లో వేసుకోవాల్సిన పంట రబీలో వేసుకోవాల్సిన పంట అసలు లేకుండా పోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం ప్రజల జీవన విధానమే చాలా ప్రభావితమైంది. ఈ కర్ణాటక ఎగువ ప్రాంతాల ప్రాజెక్టుల కారణంగా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, విడిపోయిన తర్వాత ఈ నీటి సమస్యపైన సరిగ్గా పరిష్కారం చూపించే వ్యవస్థల ఏర్పాటు కాకుండానే కొత్తగా ప్రాజెక్టులు కడుతున్నారు. ఇవి తమకు తీవ్రంగా నష్టం చేకూరుస్తాయని ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రాంత రైతాంగం, రాయలసీమ రైతాంగం కావచ్చు, ఇటు కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన రైతాంగం కావచ్చు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే తాగునీరు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్న దశలో ఈ రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం ఏదైనా ఒక సానుకూల దృక్పథంతో ముందుకెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కేంద్రం ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించిందా? ఆల్రెడీ ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు ఈ విషయంలో ఆ నోటీస్కి వచ్చింది. ఆవిడకి మొన్న సాయంత్రం కూడా దత్తాత్రేయ గారితో పాటు ఆవిడని కలవడం జరిగింది. యాక్చువల్గా ఇదే విషయం మీద రాష్ట్రంలో రెండు రాష్ట్రాలు కూడా ఇవాళ చెప్పాలంటే ఇప్పుడు మాకు బీజేపీ జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాల్లో కూడా సమస్య లేకుండా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండు రాష్ట్రాల యొక్క రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. అదేవిధంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ నీటికి ఈవెన్ తెలంగాణలో కూడా అనేక ప్రాంతాల్లో ఇవాళ తాగునీరుకి సాగునీరుకి కూడా రెండింటికి ప్రమాదం ఉంది ఏర్పడింది. ఇవాళ కర్ణాటకతో మాట్లాడి ఈ రెండు రాష్ట్రాలని కూడా వచ్చేటటువంటి వాటాని జాగ్రత్తగా మనం కేంద్రం తప్పనిసరిగా కలవ చేసుకుని ఈ ఉమాభారతి గారు రెండు రాష్ట్రాలని కూడా ఈవెన్ కర్ణాటకతో మాట్లాడతారు. ఈ విషయంలో మనం చాలా ఎందుకంటే సెంటిమెంట్కి పోకుండా ఒక పట్టింపులకు పోకుండా ఈవెన్ తెలంగాణ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో కేంద్రం ఎప్పుడు అవసరం వచ్చినా ఆల్రెడీ ఉమాభారతి గారు ప్రకటన చేశారు. ఇద్దరు మంత్రులు కూర్చోవాలని కూడా చెప్పినట్టు సమాచారం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మన సాగునీటి మంత్రిని అదేవిధంగా తెలంగాణ హరీష్ రావు గారిని కూడా కూర్చోవలసిందిగా కూడా ఆవిడ ఇచ్చినట్టుగా సమాచారం ఉన్నది. అంచేత ఈ సమస్యని అంత పెద్ద సమస్యది, తప్పనిసరిగా ఇది చాలా రైతులతో తాగునీటికి రెండింటికి కూడా ఇబ్బంది ఉన్న సమస్యది. బీజేపీ కూడా ఏదే పార్టీగా రెండు రాష్ట్రాలు ఈవెన్ సమప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఈ సమస్యను సానుకూలంగానే పరిష్కరించాల్సిన అవసరం ఉందండి. రఘుగారు, వాస్తవంగా విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రెండు ప్రధాన నదుల మీద కూడా గోదావరి మీద, కృష్ణా మీద నదీ బోట్లను ఏర్పాటు చేయాలి. అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇదివరకే కేటాయించిన వాటర్ ఏదైతుందో ఆ వాటర్ని సమపాలలో రెండు రాష్ట్రాలకు వెళ్లేలా చూడటం, కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత సమస్యలను పరిష్కారం కావచ్చు అప్పటికప్పుడే తీర్చుకోవడానికి ఈ రెండు బోర్డులు కూడా దృష్టి పెట్టాలని చెప్పి విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ రెండు నదీ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేయమని ఇటు ఏపీ నుంచి కూడా ప్రభుత్వం మీ మీద పెద్దగా ఒత్తిడి వచ్చిన సందర్భం కూడా కనిపించలే. ఎలా చూడాలి? అసలు బోర్డులు ఏర్పాటయ్యే అవకాశం ఉందా లేదా? ఏర్పాటైతే ఎప్పటిలోగా ఏర్పాటవుతాయి? ఇప్పుడు డివిజన్ విషయంలో ఇంకా అనేక సంస్థలు మనం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక ఉమ్మడి సంస్థలు ఇంకా విభజించలేదు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ప్రక్రియ సాధ్యమైనంత వరకు త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రెండు బోర్డులను కూడా త్వరలోనే ఒకసారి మా యొక్క ఎమ్మెల్యేలు రేపు మా
9, 10వ తారీఖున ఈవెన్ మా ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు, అలాగే మా బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు, ఆగోల్ సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా రేపు 9, 10 తారీఖున ఢిల్లీ వస్తారు. ఇదే విషయం మీద ఈవెన్ చర్చించడానికి ఉమాభారతి గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. అంచేత ఈ విషయంలో స్పష్టత ఉన్నది బీజేపీకి. తప్పనిసరిగా దీని మీద వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క 2 బోర్డులను కూడానండి. ఓకే గోదిరెడ్డి గారు, రాయలసీమ జిల్లాలో తీవ్ర కరువు తాండవిస్తుంది. ఇకపై 850 అడుగులు కూడా వాటర్ ఉండే అవకాశాలు లేవనేది కొత్త ప్రాజెక్టుల కారణంగా అనేది ఒక రకమైన ఆందోళన. రాయలసీమ ప్రజానికం ఏ విధంగా స్పందిస్తుంది? ఈ సాగునీటి ప్రాజెక్టులపైన ప్రభుత్వం పెద్దగా పట్టింపు దూరంతో లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఎగువ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, వాటిని వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలి, వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలి, న్యాయపరమైన పరిష్కారం కావాలా, లేకపోతే ప్రజలందరినీ కలుపుకొని ముందుకు పోవాలా, లేకపోతే సామరస్య దూరంతో ముందుకు పోవాలా, ఈ తదితర కోణాలు ఆలోచించి ఒక స్పష్టమైన విధానం కోసం ప్రయత్నం చేయడం లేదు అనేది ప్రజల తాలూకు ఆందోళన. ఇది వాస్తవం సార్. ఎందుకంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాల్లో కేంద్రం ఇప్పుడు విభజన జరిగి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల్లో ఇలాంటి ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ కానీ, లేకంటే ఈ 2 నదులకు నీటి యాజమాన్య బోర్డులు కానీ, ఇవి ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఎందుకంటే కేంద్రము ఒక మధ్యవర్తిగా 2 రాష్ట్రాల వివాదాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది జలము చాలా ముఖ్యమైనది అన్ని రాష్ట్రాల్లో. ఎగువ రాష్ట్రాల్లో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ అనేక ప్రాజెక్టులు కడుతున్నారు. పోయిన సంవత్సరం మరి 1000 టీఎంసీల వాటరు శ్రీశైలం కానీ సాగర్ కానీ కిందికి రావాల్సినటువంటి విషయం వస్తే కేవలం 66 టీఎంసీలు మాత్రమే నీళ్ళు వచ్చాయి. త్రాగునీళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంది. ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచే ఇటు రాయలసీమ ప్రాజెక్టులకు కానీ అదేవిధంగా కిందికి పోవాల్సినటువంటి విషయంలో ఏకపక్షంగా ఎగువ రాష్ట్రాలకిన ఈ విధంగా ప్రాజెక్టులు కట్టుతూ ఉంటే దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరి అనేక విషయాలు చెప్తా ఉంది. అంటే సుమోటోగా వాళ్ళు ప్రాజెక్టులందరూ కూడా వేగవంతం చేయడము, మామూలుగా ఇప్పుడంతా కూడా భూమి పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే విభజన చట్టంలో ఉందో ఆ విభజన చట్టం ప్రకారం అంటే ఈ అపెక్స్ కౌన్సిల్ మరి జలవనరుల శాఖ కేంద్ర జలవనరుల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో 2 ముఖ్యమంత్రులు కూర్చుండేటువంటి విషయం కానీ బోర్డులు కానీ చేసేటువంటిది ఖచ్చితంగా చేయాలి. ఇది దామాషా ప్రకారము ఇప్పుడు ఏదైతే కృష్ణాలో కానీ గోదావరిలో కానీ ఎవరికి ఎన్ని వాటాలు అనేది తేల్చినా కూడా ఉన్నటువంటి నీళ్ళని ఏ విధంగా పంచుకోవాలి, మరి కౌన్సిల్ ఎలా నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయం ప్రకారం 2 రాష్ట్రాలకు పోతే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది. లేకపోతే తెలంగాణ ఇప్పుడు రాయలసీమలో కానీ మిగతా కింద కానీ చాలా ఇబ్బందులకు మరి పడేటువంటి ఆస్కారం ఖచ్చితంగా జరగబోతా ఉంది. ఇది 2 రాష్ట్రాల మధ్య కూడా అనేక వివాదాలకు దారితీసేటువంటి అవకాశాలు, ఆ సుహృద్భావ వాతావరణానికి ఆటంకం కలిగించేటువంటి విధానంగా తయారు కాబోతా ఉంది. కేంద్రం దీని మీద ఖచ్చితంగా చొరవ తీసుకొని అతి తొందరగా ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ నదులు ముఖ్యంగా కృష్ణానది 2 రాష్ట్రాలను విడదీసేటువంటి నది కాబట్టి మరి ఈ వివాదం మరింత జటిలం కాబోతుంది అనేటువంటిది మా వాదన. గోవిందరెడ్డి గారు, గతంలో ఈ ఆల్మట్టి ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా ఇప్పటి సీఎంఏ ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు. ఆల్మట్టి ప్రాజెక్టు కడుతున్న సమయంలో కూడా కేంద్రంలో చాలా క్రూషియల్ పాత్ర పోషిస్తున్నట్టుగా అప్పట్లో పత్రికలన్నీ చాలా తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడే. మరి ఆల్మట్టి ప్రాజెక్టుని అప్పట్లో అడ్డుకోలేకపోయారు. అవును, ఆ అడ్డంకి పోయింది, ఆ ఎత్తు పెరిగింది. 519 మీటర్ల వరకు అనుమతించారు. ఆల్మట్టి ప్రాజెక్టుని కట్టేశారు. దాని తర్వాత దిగువ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మహబూబ్నగర్ నుంచి ఇటు నెల్లూరు ప్రకాశం జిల్లాల వరకు కూడా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆల్మట్టి నారాయణపూర్ నిండితే కానీ కిందకి చుక్క నీరు కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆల్మట్టి ఎత్తు కూడా పెంచే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతోపాటుగా కొత్తగా ఈ 2 ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న 2 ప్రాజెక్టులు కూడా వచ్చి చేరుతున్నాయి. సో దిగువ ప్రాంతాల తాలూకు ప్రయోజనాలను రక్షించడంలో కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య ఉత్పన్నం అవుతున్నప్పుడు కానీ వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక రకమైన కారణం. ఎందువల్ల ఇలా ఎందుకు ఆ స్ట్రాంగ్గా చాలా బలంగా
ప్రజల్ని, ప్రతిపక్షాలని, మిగతా నాయకులందరినీ కలుపుకుపోయి ఒక గట్టి వాదన వినిపించడంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమవుతుంది? పూర్తిగా విఫలమవుతుంది. అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యల విషయంలో ఆయన ఒంటిపోకరి ధోరణి తీసుకుంటున్నారు తప్ప ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. పార్టీకి సంబంధించి కదా, పార్టీకి ప్రతిపక్ష నేతలతో కానీ మిగతా వాళ్ళతో కానీ ఇంత సీరియస్ ఇష్యూ మీద చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తర్వాతనే మళ్ళీ ఏదో ఊరికి హడావిడి చేసినారు కానీ ఇప్పుడు కర్ణాటకలో ఆ నీళ్లు పోయిన సంవత్సరం తక్కువ వర్షం వస్తే ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో తాగడానికి కూడా హైదరాబాద్ కూడా నీళ్లు లేవు, అట్లే విధంగా కింద కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వారితో పాటు మరి అధికారాలను పంచుకున్నటువంటి విషయంలో ఈయన ఎందుకు ఈ అపెక్స్ కమిటీని కానీ నదీ బోర్డులు ఈ బోర్డులను నియమించేటువంటి విషయంలో కానీ ఉపేక్షించినటువంటి విషయం ఆంధ్ర ప్రజలు ఖచ్చితంగా సహించరు, క్షమించరు కూడా. కాబట్టి ఎందుకంటే నీరు ఇప్పుడు రాయలసీమలో అయితే ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు అయితే మీరు పెద్ద 3 ప్రాజెక్టులు కట్టారు, తెలుగంగ కానీ, అంద్రినీవా కానీ, అట్లే జిఎన్ఎస్ఎస్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ కూడా. కానీ ఈ ప్రాజెక్టులకు నీళ్లు కనీసం మీరు ఏమి ఇవ్వబోతారు ఈ విధంగా ఉంటే? ఏదో పట్టిసీమ తెచ్చిన అన్ని అనుసంధానాలు అంటున్నారు కానీ ఎట్లా నీళ్లు అక్కడ ఎంత ఆయన సేవ్ చేస్తారు? కృష్ణా నీళ్లు అంతా ఈ విధంగా పైన 2 రాష్ట్రాలు తీసుకుపోగలిగితే నీళ్లు ఎట్లా ఇవ్వగలరు? ఇది వెరీ సీరియస్ ఇష్యూ. కాబట్టి ఈ ఇష్యూలో కేంద్రం కూడా ఇప్పుడు బీజేపీ ప్రతినిధి వారు చెప్తున్నారు ఇంకా మేమన్నీ చేస్తున్నామని. 2 సంవత్సరాలు గడిచిపోయింది. బోర్డు నియామకాలు ఎంతసేపు చేస్తారు? ఒక బోర్డును 4 ఆఫీసర్లను వేయడానికి మరి దానికి తరిగినటువంటి జాప్యం జరుగుతా ఉంది. శ్రీనివాస్ గారు, చాలా సమస్య అయింది. ఇప్పటివరకు ఈ 2 ప్రాజెక్టుల విషయంపై కేంద్ర రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? అసలు ఈ జలాల పంపిణీ వ్యవహారంలో ఒక సానుకూల దృక్పథంతో ముందుకు పోయే ఆస్కారం ఉందా లేదా, లేకపోతే ఒకవేళ పోవాలనుకుంటే ఏ రకమైన కార్యాచరణ ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనే మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పాలిట జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇంకా లేనిది మనం సాధించుకునే ప్రయత్నంలో కాదు ఇది. గతంలో ఏవైతే నీటి కేటాయింపులు ఉన్నాయో, అది బచావత్ ట్రిబ్యునల్ కానీ, బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ, ఇంకా అంతకు మించినటువంటి ట్రిబ్యునల్స్ అయితే లేవు కదా దేశంలో నదీ జలాల పంపిణీ మీద. కానీ శ్రీశైలంలో 850 అడుగుల కనీస నీటి మట్టం లేకుండా పోతిరెడ్డిపాడుని నిర్మించి ఎలాంటి అనుమతులు లేకుండా బేసిన్లో లేనటువంటి పెన్నా బేసిన్కి లేదా హంద్రీనీవా మిగులు జలాల పేరుతో జీవోలు, ఆనాటి జీవోలు, ఆనాడు కోర్టులకి, ట్రిబ్యునల్స్కి రాసిన ఉత్తరాలు, ఆనాడు రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులే చంద్రబాబు నాయుడు అయినా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఈరోజు 3 ముఖ్యమంత్రులు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే. ఏ అనుమతులు తీసుకొని ఇలాంటి ఉత్తరాలు కోర్టులకేమో ఒక రకమైనటువంటి అఫిడవిట్స్ ఇస్తూ మేము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాము, సర్ప్లస్ వాటర్ కింద ప్రాజెక్ట్స్ అని చెప్పి వెలుగొండ కానీ, హంద్రీనీవా కానీ, సుజల స్రవంతి కానీ, గాలేరు నగరి కానీ, ఇలాంటి ప్రాజెక్టులు ఏ అనుమతులు, ఏ ట్రిబ్యునల్ ఇచ్చిన అనుమతులు, ఈ కృష్ణా రివర్ బోర్డు ఆనాడు ఉందా, గోదావరి రివర్ బోర్డు ఉందా? ఆనాడు డిమాండ్ లేనటువంటి అపెక్స్ బోర్డులని ఈరోజు తలకెత్తుకోవడం అని ఏ రకంగా సమంజసం? అంటే తెలంగాణ ప్రాంతం మీద అంత కక్ష కట్టడం ఎందుకు ఈరోజు? తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందండి? తెలంగాణ ప్రజలకు ఏ రకంగా దాహార్తిని తీర్చాలనే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రైతులకు ఏ రకంగా కరువు కాటకాల నుండి దూరం చేసి తెలంగాణ రైతుల యొక్క బ్రతుకులని చేద్దామని చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఏం ఆలోచించి తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమతో ఆ రోజు ప్రాణహిత చేయాలని ఎందుకు తీసుకురావడం జరిగింది ప్రాజెక్టు? తెలంగాణ ప్రజలకు కష్టాలు ఉన్నాయనే కదా. మరి దాన్ని ఈరోజు ఆనాడు ఏ రకంగా కూడా విమర్శించకుండా ఆ ప్రాజెక్టుల మీద ఈరోజు శ్రీనివాస్ గారు, ఇక్కడ 2 రకాల విషయాలు. ఒకటి, తెలంగాణ ప్రాంతానికి ఏవైతే ఒరిజినల్ కేటాయింపులు ఉన్నాయో, ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయో, ఆ కేటాయింపుల ప్రకారం ఈ ప్రాజెక్టులన్నీ పనిచేస్తే పర్వాలేదు. కానీ ఆ కేటాయింపులకి మించి ఎక్కువ నీటిని వాడుకునే ఏదైతే ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నం బాబు గారి నోట నుండి తెలంగాణ కేటాయింపుల మీద ఏ రోజైనా వారి రాజకీయ జీవిత చరిత్రలో ఇవి తెలంగాణ కేటాయింపులని అన్న చూసాము మనం? 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. ఈ రోజు చెప్పమనండి, తెలంగాణ నీటి కేటాయింపులు కృష్ణానది మీద మా వాటా ఎంత, వారి వాటా ఎంత, గోదావరి మీద వాటా ఎంత, నీటి కేటాయింపుల గురించి ఒక్కసారి మాట్లాడమనండి. ప్రజలని మోసం చేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకుందామని చెప్పి ఆంధ్ర పాలకులు చేస్తే ఈరోజు ఆ ప్రజల్ని మోసపుచ్చడమే అవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోండి. గతంలో మేము చూడండి, కరెంటు రబీలో మేము ఇవ్వము, మనకు లేదు, మనం కష్టాలు పడదాం
నెక్స్ట్ టైం మనం ఉద్ధరించుకుందామని చెప్పినాం. ఆ రకంగా ఏదైనా ఉంటే నిజం చెప్పి పోవాలి కానీ అబద్ధాలు వల్ల వేస్తూ ఏదో కాలం గడుపుకుంటూ రాజకీయ జీవితాన్ని పెంచుకుంటూ పోదాం అనుకుంటే ఎట్లా చెప్పండి. ఈ రోజు నదీ జలాల ఒకటి మీరు వినండి, మీరు మాట్లాడే ముందు ఒకటే చెప్పండి. ఈ రోజు మేము తీసుకుంటున్నటువంటి ప్రాజెక్టులు గోదావరి నీటి మీద మొన్న ముఖ్యమంత్రి గారు కొబ్బరికాయ కొట్టినారు. గోదావరి జలాలు వృధా అవుతున్నాయి అని చెప్పి అందరూ ఏకీభవిస్తున్నారు కదా. ఈ రోజు మీరైనా మనమైనా అందరం సముద్ర పాలు అవుతున్నాయని గగ్గోలు పెట్టినాం కదా. అందుకే కదా ఈ రోజు మనం మహారాష్ట్ర నుండి ఎగువ రాష్ట్రాలకు మీరు ఒకటి గమనించాలి. మీరు ఎగువ రాష్ట్రం అని తెలంగాణ అన్నారు మురారి గారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా నదీ జలాల విషయంలో దిగువ రాష్ట్రాలు, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే కర్ణాటక దిగువ తెలంగాణ కావచ్చు, ఒక రకమైన చాలా సంక్లిష్టమైన సమస్య. ఇప్పుడు మన కేటాయింపులు బహుశా ఆంధ్రప్రదేశ్కు కొన్ని టీఎంసీలు అనుకుందాం, కర్ణాటక కొన్ని టీఎంసీలు అనుకుందాం. కానీ నీరు లేనప్పుడు, నీటి లభ్యత చాలా తక్కువ ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు, వర్షాధార ప్రాంతం ఉన్నప్పుడు తమ వాటర్ని పూర్తిగా తమ కేటాయింపులు ఉన్నాయని చెప్పి పైన కూడా పూర్తిగా అడ్డుకట్ట వేసే ఒక పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో కిందకి నీరు రాని పరిస్థితుల్లో వచ్చిన కొద్ది వాటర్ను కూడా షేర్ చేసుకునే ఒక రకమైన వ్యవస్థ లేదు. ఎగువనున్న వాళ్ళు ఒక రకమైన ప్రయోజనాలు పొందుతున్నప్పుడు దిగు రాష్ట్రాలు ఒకవేళ దిగు రాష్ట్రాలకు వాటర్ వస్తుందంటే ఖచ్చితంగా అవి వరద జలాలైనా ఉండాలి, లేకపోతే భారీ ఎత్తున వర్షం పడి వచ్చే జలాలైనా ఉండాలి తప్ప యాక్చువల్ గా రావాల్సిన వాటర్ రావట్లేదు. శ్రీహరి గారు, మీరు ఎందుకంటే కంప్లీట్ అవగాహన ఉన్న జర్నలిస్ట్ గారు, నాకు చాలా అభిమానం. మీకు ఒకటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు నీటి కేటాయింపులు ప్రాంతాల వారీగా తెలంగాణకు మన కేటాయింపులు జరిగినప్పుడు 299 టీఎంసీలు కృష్ణానదిలో ఉందా లేదా? ఈరోజు మొన్న కరువులో తాగునీటి సౌకర్యం ఇబ్బంది ఏర్పడుతుంటే నాగార్జున సాగర్ పెద్ద మనసు చేసుకుని ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడి ప్రజలైనా ప్రజలే అని చెప్పి వదిలినామా లేదా? ఆ రకంగా సహకారం తెలుగు ప్రజల మీద ఎప్పుడైనా ఉంటుంది కదా, పక్క రాష్ట్రం మీద. మీరు ఒకటి గమనించండి, మీరు ఇంతకుముందు ఒక చక్కటి ప్రశ్న వేశారు వారిని. ఆ రోజేమో ఆల్మట్టి ఎత్తు పెంచేటప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి గగ్గోలు పెట్టారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు బాబ్లీ మీద పోయి అక్కడ దెబ్బలు తిని వస్తారు. అంటే బాబ్లీ కానీ లేకపోతే అల్మట్టి కానీ ఎత్తు పెరిగినప్పుడేమో చేయాల్సిన కార్యక్రమాలు అప్పుడు చేయలేదు. మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో ఎంత మీనింగ్ ఉంది చూడండి. మరి ఆ తర్వాతనేమో డ్రామాలు చేయడం జరుగుతుంది. ఈ రకమైన వ్యవహార శైలి నాయకులకు ఉంటే ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు. ఇంకో చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఈ రోజు మన ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర మీద మేము ఎత్తు తగ్గించుకోవడానికి సిద్ధపడి కూడా అక్కడ ప్రజల్ని ముంచి మనం నీళ్లు తాగకూడదనే ఉద్దేశంతో మేము మహారాష్ట్రతో వెళ్ళి మనం రిక్వెస్ట్ చేసి చేస్తాం. మరి ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ముఖ్యమంత్రి గారితో మాట్లాడకుండా ఏకంగా కృష్ణా రివర్ బోర్డుకు కానీ లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం కానీ లేకపోతే కేంద్రంలో నా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని ఎన్డీఏకు ఫిర్యాదు అవ్వడం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈ రకమైన వైఖరి తీసుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకసారి మాట్లాడదామని ఎందుకు మాట్లాడట్లేదు? అది కూడా శుభమా అని కొబ్బరికాయ కొట్టిన రోజే ఈ ప్రజల దారి. అందులో మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఆయన దత్తపుత్రిక మహబూబ్ నగర్ 9 ఏళ్లు దత్తత తీసుకున్నటువంటి జిల్లాకి తాగునీరు ప్రాజెక్ట్ వస్తుంటే కూడా అడ్డం పడతానంటే ఏ రకంగా మనం వారిని సమర్థిస్తామని చెప్పండి. కాదు అంటే ఊరికంటే తెలంగాణలో ఉన్న నాయకులు ప్రధానంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఎవరు ప్రాజెక్టులు కట్టొద్దని కానీ ప్రాజెక్టులు కట్టాలా, ఇక్కడి ప్రజలకు కూడా నీరు ఇవ్వాలి, అన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఒక విషయం ప్రస్తావించినారు, ఎప్పుడైతే తక్కువగా నీళ్లు ఉండేటప్పుడు ఇప్పుడు దీనికంతా కమిటీస్ అన్నీ ఉన్నాయి, మనం ఎట్లా పంచుకోవాలి, కింద దిగువ రాష్ట్రాలకు కూడా ఏ విధమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి, ఇక్కడ రైతులే అక్కడ రైతులే, అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. ఈ జీవో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ఇచ్చారు సార్? ఇప్పుడు ఈ జీవో ఎందుకు ఇచ్చారు? 2013లో 2013లో ఇది డిపిఆర్ సర్వేకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఏ రకంగా ఇచ్చారు చెప్పండి శ్రీనివాస్ గారు. జీవోలు అంతకు ముందు రాష్ట్రంలో ఖర్చు చేశారు, 7 కోట్ల రూపాయలు సర్వేకు ఖర్చు చేశారు. అట్లా కాదండి, మీరు చెప్పారు 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి పోవాలి, 299 టీఎంసీలు తెలంగాణకు వాటా ఉంది. ఎప్పుడు నికర జిల్లాలు మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, 77 టీఎంసీలు కావాలి, 200 టీఎంసీలే వస్తాయి కిందికి తెలంగాణ దగ్గర స్టార్ట్ అయ్యి. అప్పుడు ఏం చేద్దామని 200 టీఎంసీలో ఒక సూటిగా మిమ్మల్ని అడుగుతాను, పోతిరెడ్డిపాడు మిగులు జలాల ప్రాజెక్టా లేకపోతే నికర జలాల ప్రాజెక్టా? అంత లోతు ఎందుకు దగ్గర? మీరు సూటి ఒక్క జవాబు చెప్పండి. మీరు శ్రీనివాస్ గారు, సముద్రం కింద ఎన్ని కట్టుకున్న దానివల్ల నేను సూటిగా మీ ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు నేను ఏమంటున్నా అంటే కొద్దో గొప్ప ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు జాతీయ హోదా వస్తుందని అనుకున్నాం మేము. గోదావరి మీద శభాష్, అంతవరకు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ బాగుందా లేదా తర్వాత చర్చిద్దాం, అడ్వాన్స్ మొబిలైజేషన్ గురించి తర్వాత చర్చిద్దాం. కానీ ఒక 2 ప్రాజెక్టులు పోలవరం అక్కడ తీసుకున్నారు, అక్కడ ప్రజలు సంతృప్తి పడుతున్నా, ఇక్కడ ప్రజలు కూడా సంతృప్తి. మీ వాదన కానీ వ్యాఖ్యలు కానీ లేకపోతే ప్రాజెక్టులు కట్టొద్దని కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు వాటర్ వద్దని కానీ అటువంటి తరహా కానీ ఆ చర్చ కానీ కొనసాగట్లే. ఇందాక గోవిందరెడ్డి గారు చెప్పినట్టు ఒక 200 టీఎంసీలే శ్రీశైలంలోకి వచ్చాయనుకుందాం, తెలంగాణ వాటర్
కృష్ణానదిపై 299 టీఎంసీలు. అంటే ఈ 200 టీఎంసీలు తెలంగాణ తీసుకుంటుందా అని ఒక రకమైన సందేహం. దాంతో పాటు మీరు చెప్పండి కర్ణాటక కూడా దాని వాటా 500, 600, 700 టీఎంసీలు అంతా దాని వాటా కూడా ఉంది. ఆ 600 టీఎంసీలు ఉన్నంత వరకు కూడా మేము కిందకు వదలం, విడిచిపెట్టమని ఏదైతే ఉందో ఒక దామాషా ప్రకారం ఆ సీజన్ లో లభ్యమైన వాటర్ని బట్టి దామాషా పద్ధతిలో వాళ్ళ కేటాయింపులు బట్టి కిందకు వదిలేసి ఉంటే సరిపోయేది. ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు రెండు రాష్ట్రాలు కోరుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీరు అడిగిన దాంట్లో చాలా చక్కటి ప్రశ్న. దానికి జవాబు ఏంటంటే కర్ణాటక ఆ పని చేస్తే గనక ట్రిబ్యునల్స్ ఉన్నాయి, వ్యవస్థల మీద మనకు నమ్మకం ఉంది, కేటాయింపులు ట్రిబ్యునలే చేస్తుంది, అప్పటికప్పుడు నిర్ణయిస్తుంది ఎన్ని టీఎంసీ లభ్యత ఉంది, ఏ రాష్ట్రం ఎంత తీసుకోవాలని చెప్తుంది. ఒకటి. రెండోది ఆ రకంగా ఎగువ రాష్ట్రం చేసినట్టయితే మన ఇద్దరం కలిసి దాని మీద పోరాడాలి. ఇక రెండో విషయం, ఇక్కడ 200 టీఎంసీలు మాత్రమే ఉంటే 200 మనం తీసుకోమండి. ప్రపోర్షనేట్ షేరింగ్ విభజన జరుగుతూ ఉంటుంది, వ్యవస్థ ఉంది కదా. ఇక్కడ ఒక కీలకమైన చర్చ అంటే నీటి లభ్యత అనేది మన కేటాయింపులకు అనుగుణంగా లేనప్పుడు, కరువు ఉన్నప్పుడు, లేకపోతే వర్షాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు నీరు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కర్ణాటకలో ఉత్తర కర్ణాటకలో కానీ ఇతరత్ర కృష్ణా నదీ బేసిన్ల పరిస్థితిని చూసినట్లయితే ప్రతి రిజర్వాయర్లో కూడా రాళ్లు తేలిన సందర్భాలు. ఇప్పుడు వాటర్ మొత్తం అక్కడ నిండి కిందకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఒక దామాషా పద్ధతిన ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా దామాషా పద్ధతిన వాటర్ పంచుకునే అవకాశం ఉందా? కృష్ణా బేసిన్లో ఇప్పటికీ కోయినా డ్యామ్ నుంచి అరేబియా సముద్రంలోకి వాటర్ను తోడేసే ఒక ప్రక్రియ మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దాన్ని అడ్డుకోగలమా? ఇలాంటి చాలా నిశ్చితమైన, కూలంకషమైన, చాలా సున్నితమైన సమస్యలు చాలా వరకు ఈ వాటర్ షేరింగ్ గురించి ఉన్నాయి. దీనికి ఏదైనా ఒక సమూల పరిష్కారం ఏదైనా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందండి. అది కేంద్రం మీద కూడా ఉంది, రాష్ట్రాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలను చూసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి మీరు చెప్పినట్టుగా ఇందాక దామాషా పద్ధతిలో నీటిని విడుదల చేస్తేనే తర్వాత మళ్ళీ రబీలో కాకపోతే ఖరీఫ్లో తర్వాత మీరు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకసారి విడుదల చేస్తాం, నిండిన తర్వాత విడుదల చేస్తామంటే కుదరదు. సో అంచేత కర్ణాటక కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉన్నది. కర్ణాటక ఈవెన్ తెలంగాణ కూడా మొత్తము నీటిని ఏదో ఇప్పుడు 200 టీఎంసీలే ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఎలాగా దాని నిష్పత్తి ఏమిటనే దాని మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. అంచేత ఎట్టి పరిస్థితులు ఇదే ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ ఇప్పుడు నీటిని విడుదల చేయడం విషయంలో ఇప్పుడు ఈ దిగువ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు రాష్ట్రాల రైతులు తెలుగు రైతులే అందరం కలిసే ఉన్నాం ఎన్ని సంవత్సరాల నుంచిను. అదొకటి. కర్ణాటకాన్ని ఒప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది కాబట్టి అది కూడా అవసరం. కేంద్ర మంత్రి కానీ జలవనరుల శాఖ మంత్రి ఇంటర్ఫేర్ అవుతారు, బోర్డు ఉండనే ఉన్నది. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కేంద్రం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది దిగువ రాష్ట్రాలకు నీరు ఇచ్చే విషయంలో. రఘురామ్ గారు, పట్టిసీమకు ఏ రకమైన బోర్డు అనుమతి ఉంది మీరు ఒకసారి చెప్పండి సార్. దయచేసి తెలంగాణ మీద కూడా హృదయం అనేది ఉండాలి కదా, ఒక మానవతావాదం అనేది ఉండాలి కదా. తెలంగాణను మాత్రమే మనం వేరే దేశంగా చూసి పట్టిసీమకి ఏ తరహా అనుమతి ఉంది, అసలు దాన్ని ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా గుర్తు చేస్తున్నారనేది ఇక్కడ తెలంగాణ నుంచి వస్తున్న ప్రశ్న. దాన్ని ఎట్లా గుర్తించారు ఒక ప్రాజెక్ట్? మేము అడ్డుకోవాలంటే అడ్డుకోకపోతుండేనా? ఎగ్జాక్ట్. పట్టిసీమ విషయంలో కొంత అసంతృప్తి అన్నమాట, వాస్తవమే. అయితే ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది రాయలసీమ నీళ్ళు ఇస్తున్నాను కాబట్టి దాన్ని నేను బృహత్తర ప్రాజెక్టుగా చేపట్టాను, త్వరగా నేను 1 yearలను పూర్తి చేసేదాన్ని అని అంటున్నారు. తప్పనిసరిగా మరి అనుమతుల విషయంలో మరి నాకైతే దాని మీద మరి ఎవరి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు. బట్ అది ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేశారు రాయలసీమకు నీళ్లు అందించడం కోసం అని చెప్పి. అది కూడా రాయలసీమకు నీళ్లు అందించే విషయమే కాబట్టి నీళ్లు రాయలసీమకు వస్తే మంచిదే విషయం, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మంచిదని నా ఉద్దేశం. సార్, ఇప్పుడు టెక్నికల్గా ఇక్కడ ఏంటంటే చివరి రాష్ట్రంలో అక్కడికి ఏ నీళ్లు ఉన్నా కూడా మిగులు నెలలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. దానివల్ల ఇంకొక రాష్ట్రానికి అన్యాయం జరగదు. ప్రతి ప్రాజెక్టు కూడా అనుమతులు కరెక్ట్గా మనం తీసుకోవాలి. దానివల్ల ఏంది ఇప్పుడు పాయింట్ అంతా కూడా నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా షేర్ చేసుకోవాలని అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలి, నీరును వృధాగా పోకూడదు సముద్రంలోకి అనేటువంటిది. కానీ ఇప్పుడు సమస్య అంతా కూడా దాని మీద మీరు ఫీల్ అయిపోయి కింద వాళ్ళేదో మాకంతా అన్యాయం చేస్తున్నారని. అన్యాయం కాదు, ఉన్నటువంటి వాటర్ను హౌ టు షేర్ లీన్ పీరియడ్ అనేది దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నాగిరెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, రైతు సంఘ నాయకులు. నాగిరెడ్డి గారు, ఈ ఎగువ రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ఏదైతే ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి లేకపోతే దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల కారణంగా
మా కేటాయింపులను వాడుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులే అనేది తెలంగాణ ప్రభుత్వం తనకు వాదన. ఇక్కడ ఉన్న తెలంగాణ టీఆర్ఎస్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. సార్ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ లో ఇవాళ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విడబడక ముందు కర్ణాటక, మహారాష్ట్ర నంబర్ ఆఫ్ అనాథరైజ్డ్ లిఫ్ట్లు పెట్టి ఎంత వాటర్ వాడుకుంటామో అనాథరైజ్డ్ గా వాడుకుంటున్నారని మనమే మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవాళ పంపు సెట్ బిగించిన తర్వాత అది కూడా 820 అడుగులకే శ్రీశైలంలో ఫిక్స్ చేస్తున్నారు. ముందు జోరాల్లో పెట్టాలనుకున్నారు. జోరాల్లో కంటిన్యూగా తోడుకోవడానికి దానికి వాటర్ సరిపడా సర్ప్లస్ వాటర్ ఉంటే తప్ప ఉండదని చెప్పి వాళ్ళు శ్రీశైలంలోకి వచ్చారు. ఇవాళ పోతిరెడ్డిపాడు సీ లెవెల్ 840 అడుగులు, 854 అడుగులు శ్రీశైలం లెవెల్లో ఉంటే కూడా 7,000 మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్తాయి. కానీ ఇక్కడ 820 అడుగులకే ఎస్ఎల్పిసి కానీ ఇవాళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ పెడుతున్నారు. ఇవాళ మీరు ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ పంప్ హౌస్ నుంచి హైదరాబాద్ అలాట్మెంట్ ఉంది 4 టీఎంసీలు. కానీ ఇవాళ కృష్ణా జలానికి త్రాగునీరు లేదు. కానీ ఈ రోజు కూడా ఆ పంప్ సెట్ పనిచేస్తుంది. సో త్రాగునీరుకి వెళ్ళొద్దని మేము అంటున్నా. కానీ ఎక్కడ ఏ మిగులు నీరు ఉన్నాయి లేదా వాడుకుంటున్నాము అనేది ఇంకెక్కడ మిగులు మిగులు జలాలు మొత్తం అన్నింటి కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొత్తం పనిచేసింది. ఇది ఎటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కానీ ఇంప్లిమెంట్ అయితే ఇవాళ ఆల్రెడీ 100 టీఎంసీలు ఆల్మట్టికి, తుంగాకి, భద్రాకి, కొయిలాకి అలాట్ చేసిన వాటర్ అయితే ఈ సంవత్సరం ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది కాదు. ఈవెన్ తెలంగాణకు కూడా వచ్చేది కాదు. నాగిరెడ్డి గారు చెప్పండి. నాగిరెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రోజు వరకు ఈ 6 దశాబ్దాల కాలంలో లేదా బచావత్ ట్రిబ్యునల్లో అంతకుముందు స్వాతంత్రం ముందు లేకపోతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేటి ట్రిబ్యునల్ అయినా సరే ఈ రెండే కదా మనకున్నాయి. వీరు కేటాయించిన కేటాయింపులు నాగిరెడ్డి గారు నన్ను అడగనియండి. ఈ సంస్థలు కేటాయించినటువంటి కేటాయింపులు తెలంగాణ ప్రాంతానికి మేము సంపూర్ణంగా ఏ ఒక్క రోజైనా వాడుకున్నామా? మీ సమైక్యాంధ్ర పాలకుల పరిపాలనలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు గత 5 సంవత్సరాలు తీసుకున్నా సరే జోరాల కింద అలాట్మెంట్ మీరే తీసుకోండి. అలాట్మెంట్ ఎంత వాడుకున్నారో ఇవాళ ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ నుంచి అలాట్మెంట్ ఎంత వాడుకున్నారో తీసుకోండి. మీ కళ్ళ ముందే ఉంది డేటా. ఉంటే కదా మీ కళ్ళ ముందు వాళ్ళ డేటా ఉంది. ఎలిమినేట్ మాధవరెడ్డి కెనాల్ నుంచి ఈ సంవత్సరం ఎంత వాడుకున్నారో, మీ అలాట్మెంట్ ఎంత వాడుకున్నారో చెప్పండి సార్. దీని కాడ ఎవరికి కూడా ఇవాళ మీ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 20 టీఎంసీలు వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అలాట్మెంట్ చర్చ పెడదామా ఈ రెండింటి మీద ఏ ఒక్క రైతు కూడా తెలంగాణ యువతని మాట్లాడాల. నాగిరెడ్డి గారు మీరు రైతాంగం ఎక్కడ రైతైనా ఒక ప్రశ్న మీరు అడిగారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వద్దు అనే మాట మేము చెప్పటం లేదు కానీ జరిగిన అన్యాయం గురించి ఒక్కసారైనా మాట్లాడారు. ఇప్పుడు రైతు మీరు నాగిరెడ్డి గారు నేను ఐ విల్ అప్రిషియేట్ యూ. నాగిరెడ్డి గారు ఒక నిమిషం. ఇవాళ మీరు అదే టైంలో ఇవాళ వాళ్ళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మూలంగా రాయలసీమ మొత్తం కూడా చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళబోతుంది. 875 అడుగులు నీళ్లు ఉంటేనే రాయలసీమకి నీళ్లు ఉంటాయి. సో వాళ్ళు 820 అడుగులకే మీరు ఎస్ఎల్బిసి కానీ వాళ్ళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ తెలియదు. ఓన్లీ రాయలసీమ పక్షపాతిగా మీరు మాట్లాడితే మీ వాదాన్ని ఆ ప్రాంత ప్రజలు సమర్థిస్తారేమో కానీ మీరు చెప్తున్నా నేను రాయలసీమ రైతులు కాదు, నేను ఆంధ్రప్రదేశ్ రైతు పక్షపాతిని. తెలంగాణ ప్రాజెక్ట్ కూడా మేము ఇదే మాట మాట్లాడుతున్నాం. నేను అదే అంటా ఉన్నాను. ఈ దేశంలో రైతు ఎక్కడైనా రైతే కదా. నాగిరెడ్డి గారు మిమ్మల్ని ఒక్క ప్రశ్న. ఈ రోజు వాస్తవమైన విషయాలు మాట్లాడుతున్నారు మనం. నాగిరెడ్డి గారు ఆంధ్ర రైతా లేదా రాయలసీమ రైతు నాగిరెడ్డి గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాస్త ఎమోషన్స్ ఎక్కువగా ఈ అంశం పైన కాస్త మనోభావాలు ఎక్కువగానే బయటకు వస్తున్నప్పటికీ వాస్తవ అంశాలను ఎవరు కూడా విస్మరించలేం. కాబట్టి ఏదైనా ఒక పరిష్కారం ఉందా మీకు? చాలా అంశాల మీద చాలా నిపుణులు కాబట్టి చెప్తున్నా. ఏదైనా ఒక పరిష్కారం ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి వ్యవస్థ ఉంటే ఈ తరహా సమస్యల నుంచి బయటపడచ్చు? ఈరోజు సుప్రీంకోర్టులో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద అన్యాయం జరిగింది, 4 రాష్ట్రాలకి తిరిగి పౌర పంపిణీ జరగాలని చెప్పి కోర్టులు వేసింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పై 2 రాష్ట్రాలకి అవసరం లేదు పంపిణీ జరిగిపోయింది, కింద 2 రాష్ట్రాలకి తిరిగి పంపిణీ చేసుకోమని చెప్పి ఎప్పుడు పెట్టించింది. దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామ్యం బట్టి ఒక్క మాట కూడా ఖండించిన అది తప్పు. పునఃపంపిణీ అనేది 4 రాష్ట్రాలకి జరగాలి. అది కేసు తెలంగాణ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తున్నాం. సేమ్ టైం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రాయలసీమకి చాలా నష్టపరిచింది. నాగిరెడ్డి గారు ఒక సహజ న్యాయ సూత్రాలు కదా. బేసిన్ లో లేని ప్రాంతాలకు పెద్ద నదులు కట్టుకోనంగా లేదు. తెలంగాణలో బేసిన్ లో ఉండి కూడా అనుభవించలేకపోతున్నాం. దీని మీద ఒక్కసారైనా మీరు కన్నీరు కార్చొచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు ఉన్నటువంటి వాటర్ను ఏ విధంగా షేర్ చేసుకోవాలన్నటువంటిది
4 రాష్ట్రాల్లో కూడా ఒక అపెక్స్ కమిటీ, ఒక బోర్డు, ఇవన్నీ కూడా మనం ఉండి దాని ప్రకారం ఒకరు మనందరం కూర్చొని మాట్లాడుకునేది చేయాలి కానీ Right. ఇందులో ఎమోషనల్ గా ఫీల్ కావడానికి Right. ఇది ఇప్పుడు అందరికీ కూడా నీళ్లు అవసరం. రైట్ రైట్ దిగువ రాష్ట్రానికి నీళ్లు అనవసరం అండి. ఒక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు ఒక సార్వభౌమాధికారంతో రాష్ట్రాలకు ఉన్నప్పుడు- సార్వభౌమాధికారం నేను ఏముండదు. ఒకటినండి రాష్ట్రాలకు. ఒకటినండి ఉంటుంది, ఎవరి ఆత్మగౌరవం వారికి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఆత్మగౌరవం కర్ణాటకకు లేదండి. మనకు ఇది మధ్యలో ఏదైనా independent అపెక్స్ బోర్డు country. ఉందా అండి? ఈ రోజు మహారాష్ట్రకు మనకు మొత్తం- అపెక్స్ మొత్తం బోర్డు ఉందా అండి? ఈ ఎక్కడ వ్యవహారం లేని అపెక్స్ బోర్డు వ్యవహారం సృష్టించి చట్టంలో పెట్టింది మీరు మాత్రము మేనేజ్ చేసి Right, కొన్ని right. సెక్షన్లు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు manage చేసి రగ్గరు ఈ రోజు వ్యవస్థ రగ్గరు ఉందండి. కావాలా? వ్యవస్థను manage లేకపోతే రగ్గరు, వ్యవస్థను చివరి మాట. manage, పార్లమెంట్ రగ్గరు. manage. ఒక్క నిమిషం చివరి మాట సార్, ముగిద్దాం. సార్ చెప్పండి. రగ్గారు చివరి మాట ముగిద్దాం. ఈ అంశానికి సంబంధించి సార్. ఇప్పటికే నాగిరెడ్డి గారు సార్. కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు. దిగువ రాష్ట్రం ఏదైనా ప్రాజెక్టులు కట్టుకుంటే కేవలం అది మిగులు జలాలు, వరద జలాలు ఆధారంగా చేసుకుంటుందే తప్ప నికర జలాల్లో వాడుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. దాన్ని వివాదంలోకి లాక్కుండా అవును. ఉన్న వాటిని ఎట్లా పంచుకోవాలన్న దానిపైన ఒక వ్యవహారం ఉండాలి. సుప్రీంకోర్టులో ఏదైతే ఒక వ్యాజ్యం దాఖలైందో ఈ 4 రాష్ట్రాలకు తిరిగి పునః పంపిణీ జరగాలనే ఒక అంశం ఏదైతే ఉందో దాన్ని పరిశీలి చేయాలని ఒక రకమైన వాదన కూడా వినిపించారు. ఖచ్చితంగా ఇప్పుడు 4 రాష్ట్రాల యొక్క రైతులు ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. ఏమండి, ముఖ్యంగా రాయలసీమ రైతులు మనం చూస్తున్నాం ఇవాళ ఎంత దీన స్థితిలో ఉన్నదంటే, ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ఉండి కూడా 65 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మెజారిటీ ముఖ్యమంత్రులు రాయలసీమను వచ్చినప్పటికి కూడా మెజారిటీ ముఖ్యమంత్రులు రాయలసీమకు అన్యాయం చేశారని చెప్పాలా. Right, అంటే right. ఇవాళ రాయలసీమ రైతుల Right, యొక్క fluoride కూడా. సంతకం తుడిచే నాయకుడు లేకపోయాడు ఇవాళ. తాగునీరు లేని జిల్లాలో ఈ మహబూబ్ ముఖ్యమంత్రి నగర్, నల్గొండ చంద్రబాబు గురించి నాయుడు గారు కూడా కూడా మీరు రాయలసీమ ప్రార్థించాలి. నుంచి మరి 12 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఇప్పుడు మీరు 11 బోర్డులు సంవత్సరాలు ఏర్పాటు చేయకుండా ఆయన రాయలసీమ బోర్డులు ఏర్పాటు చేయకుండా నేనేమంటానంటే పొలిటికల్గా మాట్లాడకుండా, అందుకని అంటే నేను రాయలసీమ రఘురామ్ గారు రైతుల యొక్క సమస్య మీరు జాతీయ పార్టీ మాట్లాడుతున్నాను. జాతీయ నాయకుడిగా మహబూబ్ నగర్, నల్గొండ గురించి కూడా మాట్లాడాలి రాయలసీమతో పాటు. తప్పనిసరిగా అదే అంటున్నాను మలబో. అందుకనే ఇప్పుడు పాలమూరు విషయంలో కూడా చాలా అన్యాయం ఉంది, రైతులందరూ కూడా అన్యాయం జరుగుతుంది. Right, కాబట్టి మీరు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు బాధ్యత శ్రీనివాస్ ఉందంటారా? గారు, మాది ఒక స్వతంత్ర రాష్ట్రం అంటే మనం వితిన్ మన రాజ్యాంగంలో మన రాజ్యాంగంలో ఆ లోబడి మనమందరం కూడా పనిచేయాలి. Right, right. నాది స్వతంత్ర రాష్ట్రము, నా ఇష్టం వచ్చినట్టని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అనుకుంటే Apex board ఏ అది రాష్ట్రాలకు unity and లేదు, ఇక్కడ integrity మనకు కూడా ఎందుకు దెబ్బ అని. ప్రమాదకరం. ఇది కాబట్టి మనం- హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న గోవిందరెడ్డి గారికి, ప్రజాపతి తాడు శ్రీనివాసరావు గారికి, రఘురామ్ గారికి, అలాగే ఫోన్ లైన్ లో వచ్చిన నాగిరెడ్డి గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.